అమావాస్య వస్తే చాలు ఎప్పుడు భైరవస్వామి టెంపుల్‌కి వెళ్దామా అనైతే అనిపిస్తది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంత మనశ్శాంతిగా వస్తాము. దేవుడికి చెప్పేసాము అయిపోతుందిలే అనే ఫీల్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఈ లొకేషన్ వచ్చేసి సింహాచలం నుంచి డౌన్‌కొస్తే అడివారం రూట్‌లో అయితే ఉంటదండి. భైరవస్వామి టెంపుల్ అంటే ఎవ్వరైనా చెప్తారు. అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువే ఉంటది. అంత లోపలికైతే మనం నడుచుకునే వెళ్ళాలి. వెహికల్స్ అన్నీ అలో ఉండదు. ఇంతమందిని దాటుకొని ఇంత రష్‌గా లోపలికి నడిచి ఇంత జనాల్ని దాటుకొని వెళ్ళిన తర్వాత దేవుడిని ఒక్కసారి దర్శించుకొని మన చేతులతో పాలాభిషేకం, విభూదితో అభిషేకం చేసుకున్న తర్వాత వచ్చే హ్యాపీనెస్సే వేరు. ఇక్కడ ఎక్కువగా నవగ్రహాలకి నవధాన్యాలు దీపాలు, నెక్స్ట్ స్వామికి ఎంతో ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు, గుమ్మడికాయ దీపాలు ఇవన్నీ పెడుతుంటారు. మెయిన్‌గా అమావాస్య రోజు వెళ్తేనే చాలా చాలా మంచిదంట. ఒక్కసారి వెళ్లి చూడండి మీరు కూడా ఇదే మాట అంటారు. జై కాలభైరవ. కాల్